Hey guys, welcome back to another video and guys ఈ వీడియోలో నేను the beginning after the end chapter 16 to 24 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి యాజ్ యూజువల్ గా 1.5k లైక్స్ ప్లస్ 250 కామెంట్స్ టార్గెట్ ఉంది. సో టార్గెట్ ని ఫినిష్ చేయండి, మర్చిపోకండి గైస్. అండ్ ఆల్సో ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 14k కి ఆల్మోస్ట్ వచ్చేసినాం, 14k కూడా రీచ్ చేసేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇవ్వండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మన అకౌంట్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా ఫాలో అవ్వండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 16 లో మన ఆథర్ మళ్ళీ వచ్చి ఫారెస్ట్ లో పడతాడు. అండ్ ఆఫ్ కోర్స్ తను చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు, తను మళ్ళీ సిల్వియాని చూడలేడని. అండ్ ఆల్సో ఆథర్ తను బ్లేమ్ చేసుకుంటాడు అండ్ సిల్వియాని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అండ్ అప్పుడే ఆథర్ కి సడన్ గా సిల్వియాది వాయిస్ వినిపిస్తుంది. బట్ ఇదొక మెసేజ్, సిల్వియా ఏమి యాక్చువల్ గా మాట్లాడట్లేదు, ఇదొక రికార్డింగ్ లాంటిది. అండ్ సిల్వియా అంటది ఆథర్, నువ్వు ఈ మెసేజ్ వింటున్నావు అంటే నేను నీకు నా ట్రూ ఫామ్ చూపించానని అర్థం. నువ్వు ఇప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉండొచ్చు ఇక్కడ అసలు ఏం జరుగుతుందని, బట్ నేను నీకు అప్పుడే నిజం చెప్పలేను. యు ఆర్ నాట్ రెడీ ఫర్ ద ట్రూత్ అని సిల్వియా అంటది. అండ్ ఆల్సో సిల్వియా ఒక గిఫ్ట్ కూడా ఇస్తుంది ఆథర్ కి, అదే తన బీస్ట్ విల్. అండ్ ఈ బీస్ట్ విల్ ని యూజ్ చేసి ఆథర్ ఫ్యూచర్ లో మంచి మ్యూజిషియన్ అవ్వచ్చు. బట్ ఆథర్ అనుకుంటాడు ఈ గిఫ్ట్ ఎవరికి కావాలని. అండ్ అప్పుడే సిల్వియా అంటది, నాకు తెలుసు ఆథర్ నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావో, సారో, యాంగర్ అండ్ గిల్ట్ ఇవన్నీ కూడా నువ్వు ఫీల్ అవుతున్నావు. బట్ ఇప్పుడు నీకు ఫీల్ అయ్యే టైం లేదు, నువ్వు నీ ఫ్యామిలీని వెతకాలి అండ్ నువ్వు నీ పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి ఈ లైఫ్ ది. అండ్ ఒక బాయ్ నుంచి ఒక మ్యాన్ లాగా ఎదగాలి, అప్పుడు నేను అండ్ నీ పేరెంట్స్ ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. అండ్ ఎప్పుడైతే నీ మానాకోరు వైట్ స్టేజ్ కి రీచ్ అవుతుందో అప్పుడు నువ్వు నా వాయిస్ మళ్ళీ వింటావు. అండ్ అప్పుడు నేను నీకు మొత్తం అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ గుడ్ బై కింగ్ గ్రే అని సిల్వియా అంటది. దాంతో అఫ్ కోర్స్ ఆథర్ షాక్ అయిపోతాడు, నా పాస్ట్ గురించి సిల్వియాకి ఎట్లా తెలుసు అండ్ ఎప్పటి నుంచి తనకి తెలుసు అని ఇట్లాంటి క్వశ్చన్స్ ఆథర్ మైండ్లోకి వస్తున్నాయంటే. బట్ ఆన్సర్స్ తెలియాలంటే తను వైట్ స్టేజ్కి రీచ్ అవ్వాలి. సో అందుకే ఆథర్ ఇక్కడే ఉండకుండా ముందుకు పోవాలని అనుకుంటాడు. అండ్ అట్లా ఆథర్ కొంచెం ముందుకు పోతాడు, తనకి అర్థమవుతుంది తను ఎల్జైర్ ఫారెస్ట్లో ఉన్నాడని. సో అట్లా ఆథర్ మంకీలాగా జంప్ చేసుకుంటూ ముందుకి పోతూనే ఉంటాడు, ఎవరైనా మనుషులు కనిపిస్తారేమో అని. అండ్ అప్పుడే ఆథర్కి మనుషుల వాయిస్ వినిపిస్తుంది. దాంతో ఆథర్ ఆ మనుషుల దగ్గరికి పోతాడు. అండ్ ఇక్కడ నలుగురు అవైలబుల్ ఉంటారు అండ్ వీళ్ళు స్లేవ్ ట్రేడర్స్. అండ్ ఆల్సో వీళ్ళు ఒక ఎల్ఫ్ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశారు టు సెల్ హర్ యాజ్ అ స్లేవ్. అండ్ ఆథర్ వీళ్ళ మాటలు వింటాడు అండ్ తనకి చాలా కోపం వస్తుంది వీళ్ళు స్లేవ్ ట్రేడర్స్ అని తెలిసినాక. బట్ ఆథర్ వీళ్ళ మీద డైరెక్ట్ గా అటాక్ చేయలేడు, అట్లా చేసిందనుకో తను కూడా దొరికిపోతాడు వాళ్ళకి. ఎందుకంటే ఆథర్ నలుగురిని ఒకసారి కొట్టలేడు కదా తన చిన్న బాడీతో. సో అందుకే ఆథర్ కి ఒక ఆపర్చునిటీ కావాలి టు డిఫీట్ దెమ్. సో అందుకే ఆథర్ వీళ్ళని ఫాలో అవుతాడు అటాక్ చేయకుండా అండ్ స్ట్రెంత్ ని గెయిన్ చేసుకుంటాడు. అట్లా రాత్రి అయిపోద్ది అండ్ అవలగాలు కూడా ఆగుతారు కొంతసేపు రెస్ట్ తీసుకోవడానికి. అండ్ ఆథర్కి ఇంకా ఆపర్చునిటీ దొరికేసింది. దాంతో ఆథర్ ఒక నట్ లాంటి దాన్ని వాళ్ళ డాగ్స్ మీదకి వేస్తాడు, దాంతో డాగ్స్ అరుస్తాయి. దాంతో ఒకడు వస్తాడు డాగ్ దగ్గరికి టు కామ్ దెమ్. అండ్ ఆథర్ దగ్గర ఒక వెపన్ కూడా లేదు కదా టు కిల్, అందుకే తను తన పాస్ట్ లైఫ్ టెక్నిక్ ని యూజ్ చేసి తన హ్యాండ్ నే నైఫ్ లాగా చేసుకుంటాడు. అండ్ ఇంకేముంది ఆ డాగ్ దగ్గరికి వచ్చినవన్నీ ఆథర్ వేసి పడేస్తాడు. అండ్ వాడి దగ్గర నుంచి నైఫ్ ని తీసుకుంటాడు అండ్ ఆ డాగ్స్ ఏమో వాడిని తినేస్తాయి. అండ్ అప్పుడే ఇంకొకడు వస్తాడు టు చెక్ ముందు వెళ్ళినాడు ఇంకా రాలేదేందని. దాంతో ఆథర్ వాడిని కూడా వేసి పడేస్తాడు. సో అప్పటికే ఆథర్ బాడీ ఇంకా అలసిపోద్ది, బికాస్ చిన్న బాడీ కదా, అందుకే ఆథర్ ఇంకా ఇద్దరిని త్వరగా ముగించేద్దామని అనుకుంటాడు. అండ్ అప్పుడే ఆ ఎల్ఫ్ అమ్మాయి అరుస్తుంది. దాంతో మిగిలిన ఇద్దరు కూడా వచ్చేస్తారు టు చెక్. దాంతో ఆథర్ ఒకడి మీద అటాక్ వేస్తాడు, బట్ వాడు లెగ్స్ ని మాత్రమే కట్ చేయగలుగుతాడు. దాంతో ఆ గుండుగాడు ఇంకొకరిని అలర్ట్ చేస్తాడు. దాంతో ఆథర్కి ఇంకా వేరే ఛాన్స్ లేదు బట్ టు ఫైట్ డైరెక్ట్లీ లాస్ట్ వాడితో. బట్ వీడు చాలా స్ట్రాంగ్ గా అండ్ ఫాస్ట్ గా ఉంటాడు. దాంతో ఆథర్ వీడి దగ్గర చాలా దెబ్బలు తింటాడు. అండ్ లాస్ట్ కి వాడు ఆథర్ ని కూడా పట్టేసుకుంటాడు. అండ్ ఆల్సో వాడు ఆథర్ ని కూడా అమ్మేద్దామని అనుకుంటాడు యాజ్ అ స్లేవ్. బట్ అప్పుడే ఆథర్ తన ఫైర్ మ్యాజిక్ తో వాడి చేయిని కాల్ చేస్తాడు. అండ్ లాస్ట్ కి వాడిని కూడా వేసి పడేస్తాడు. అండ్ లాస్ట్ కి ఆ గుండుగాని కూడా వేసి పడేస్తాడు. అండ్ తర్వాత ఆథర్ ఆ ఎల్ఫ్ అమ్మాయి దగ్గరికి పోతాడు. తన కళ్ళకి గంతలు కట్టేస్తాడు సో దట్ ఆ అమ్మాయి చూడొద్దని డెడ్ బాడీస్ ని. అండ్ ఆథర్ ఆ అమ్మాయిని చాలా దూరంగా పట్టుకుపోతాడు డెడ్ బాడీస్ కి. అండ్ తర్వాత తన గంతలు ఓపెన్ చేస్తాడు. అండ్ గంతలు ఓపెన్ చేసినాక ఆథర్ వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో అమ్మాయి ఆథర్ ని అడుగుతుంది, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని. దానికి ఆథర్ అంటాడు, నేను కూడా మా ఇంటికి పోవాలి, ఇది ఎల్ఫ్ ఫారెస్టే కదా, నువ్వు ఒక ఎల్ఫ్ ని, నీకేం కాదులే అని అంటాడు. దానికి అమ్మాయి అంటది, ఇక్కడ హౌండ్స్ అండ్ గోలెమ్స్ ఉంటాయి అండ్ అవి నన్ను తినేసాయని అంటది. దాంతో ఆథర్ అమ్మాయిని అడుగుతాడు, అయితే నీకు అట్లీస్ట్ తెలుసా మీ ఇంటికి పోవడానికి ఎంతసేపు పడుతుందని అడుగుతాడు.
దానికి ఆ అమ్మాయి అంటది ఐ డోంట్ నో అని. దాంతో ఆథర్ అమ్మాయితో అంటాడు, అయితే నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి సప్లైస్ పట్టుకొస్తా, మనకు తెలియదు కదా ఈ ట్రిప్ ఎంత లాంగ్ అవుతుందని ఆథర్ అంటాడు. అండ్ తర్వాత ఆథర్ ఆ స్లేవ్ ట్రేడర్స్ క్యారేజ్ లోకి వెళ్ళి సప్లైస్ బట్టలు అన్ని తీసుకుంటాడు. అండ్ ఆల్సో ఆథర్ అనుకుంటాడు ఎలిస్ దగ్గర ఏమైనా ఉంటే బాగుండు టు టేక్ మీ డైరెక్ట్లీ టు ద హ్యూమన్ కింగ్డమ్ అని తను అనుకుంటాడు. అండ్ తర్వాత ఇంకేముంది, వీళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు టు ద ఎల్ఫ్స్ కింగ్డమ్. అండ్ ఆల్సో ఈ అమ్మాయి పేరు తెసియా ఎరలెత్, మనం తెస్ అని పిలుద్దాం. అండ్ అట్లా వీళ్ళ జర్నీలో వీళ్ళు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు అండ్ చాలా విషయాలు మాట్లాడుకుంటారు విచ్ ఆర్ నాట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీళ్ళ జర్నీలో వీళ్ళు మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోతారు. సో అట్లా వీళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. బట్ అప్పుడప్పుడు ఆథర్ కి తన మానకోర్ నుంచి పెయిన్ వచ్చేది. అండ్ ఆ పెయిన్ ఎందుకు వస్తుందో ఆథర్ కి కూడా అర్థం కాదు. అండ్ పెయిన్ గురించి ఆథర్ తెస్కి చెప్పడు, తను వరీ అవుతుందేమో అని. బట్ ఈ పెయిన్ ఇప్పుడు ఎక్కువ వచ్చేస్తుంటది. అంటే ముందు జస్ట్ అప్పుడప్పుడు మాత్రమే వచ్చేది ఈ పెయిన్, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్లీ వచ్చేస్తుంది. దాంతో ఇక ఆథర్ తెస్ ముందు దాచలేకపోతాడు. బట్ తను మాత్రం ఇంకా ఏం చేయగలదు, ఏమీ చేయలేదు కదా టు రెడ్యూస్ ద పెయిన్. అండ్ అట్లా వీళ్ళ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ ఇంకా చాలా క్లోజ్ అయిపోతారు. అండ్ తర్వాత ఒక రోజు తెస్ కొన్ని ట్రీస్ మీద ట్యాప్ చేస్తూ ఉంటుంది. అండ్ తర్వాత ఒక ట్రీలో నుంచి ఒక హిడెన్ వే ఓపెన్ అయిపోద్ది. దాంతో వీళ్ళిద్దరు దాంట్లోకి పోతారు. అండ్ అట్లా వాళ్ళిద్దరు టెలిపోర్ట్ అయిపోతారు టు ద ఎల్ఫ్స్ కింగ్డమ్. అండ్ ఆథర్ అయితే షాక్ అయిపోతాడు ఎల్ఫ్స్ ఒక కింగ్డమ్ ని చూసి. అండ్ అప్పుడే తెస్ వాళ్ళ అమ్మ, నాన్న, గ్రాండ్ పా అండ్ రాయల్ గార్డ్స్ వచ్చేస్తారు. అండ్ గైస్ నేను మీకు చెప్పలే కదా, తెస్ ఎల్ఫ్స్ కింగ్డమ్ కి ప్రిన్సెస్. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ డాడు కింగ్ అండ్ వీడి పేరు అల్డ్యూన్. అండ్ వాళ్ళ అమ్మ పేరు మిరియల్ అండ్ వాళ్ళ తాత పేరు విరియన్. అండ్ మనం జస్ట్ తాత అని పిలుద్దాం అంతే. అండ్ ఈ తాత చాలా ఫేమస్ ఇన్ ద హ్యూమన్ కింగ్డమ్ ఆల్సో, ఎందుకంటే ఒకసారి ఎల్ఫ్స్ కి అండ్ హ్యూమన్స్ కి ఒకసారి యుద్ధం అయింది. అండ్ అప్పుడు ఈ తాతనే ఎల్ఫ్స్ కి కింగ్. అండ్ తాత ఆథర్ తెస్ ని వాళ్ళ అమ్మ నాన్నకి అప్పగించేస్తాడు. దాంతో అఫ్ కోర్స్ కింగ్ ఆథర్ కి థ్యాంక్స్ అని చెప్తాడు. అండ్ వాళ్ళ ఇంటికి కూడా రమ్మంటాడు. అండ్ ఆల్సో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అంటాడు ఏమైందని. బట్ ఆథర్ రిఫ్రెష్ చేద్దామని అనుకుంటాడు. బట్ తెస్ ఆథర్ ని పట్టుకొని తీసుకుపోతుంది తన ఇంటికి. అండ్ తర్వాత క్యూను తన సర్వెంట్స్ కి చెప్తుంది ఆథర్ కి రూమ్ చూపిమని, సో దట్ ఆథర్ రిఫ్రెష్ అవ్వడానికి. బట్ ఆథర్ వద్దంటాడు, తను ఫస్ట్ ఏమైందో ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటాడు. సో అట్లా అందరు కూర్చుంటారు. అండ్ తర్వాత ఆథర్ తను ప్రాపర్ గా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అండ్ తర్వాత తన స్టోరీ చెప్తాడు ఎట్లా తను సపరేట్ అయిందని ఫ్రమ్ హిస్ పేరెంట్స్. బట్ తను సిల్వియా గురించి చెప్పాడు, తను డైరెక్ట్ గా తెస్ ని కాపాడే సీనే చెప్తాడు. అంటే హాఫ్ ట్రూత్ అండ్ హాఫ్ లై చెప్తాడు ఎందుకో మళ్ళా. అండ్ తన కూతుర్ని స్లేవ్ ట్రేడర్స్ కిడ్నాప్ చేశారని తెలిసినాక కింగ్ అంటాడు, నాకు తెలుసు ఇట్లా హ్యూమన్స్ చేసినారని అని అంటాడు. దాంతో ఆథర్ అంటాడు, స్లేవ్ ట్రేడింగ్ అనేది ఒక ప్రొఫెషన్ మాత్రమే, యూ క్యాన్ బ్లేమ్ ద హోల్ హ్యూమన్ రేస్ అని అంటాడు. దాంతో గాడ్స్ ఆథర్ మీద అటాక్ చేయడానికి వస్తారు. బట్ తాత వాళ్ళని ఆపేశాడు. అని ఆథర్ని అడుగుతాడు, అయితే నువ్వు నా గ్రాండ్ డాటర్ ని ఎట్లా కాపాడావు, స్లేవ్ ట్రేడర్స్ తో మాట్లాడావా ఆర్ లేదా వాళ్ళని అడుక్కున్నావా అని తాత అడుగుతాడు. దాంతో ఆథర్ అంటాడు, నో తాత, నేను వాళ్ళని వేసి పడేశాను అండ్ నీ గ్రాండ్ డాటర్ ని సేవ్ చేశానని అంటాడు. దాంతో గాడ్స్ నంబరు ఆథర్ అబద్ధం చెప్పాడని అనుకుంటారు. దాంతో ఆథర్ అంటాడు, మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, ప్రిన్సెస్ అయితే సేఫ్ గా వచ్చేసింది కదా, దట్స్ ఆల్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ ఇన్ సాపిన్ అని ఆథర్ అంటాడు. దాంతో తెస్ అంటది, అప్పుడే నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఆథర్ అని. దానికి ఆథర్ అంటాడు, నోయింగ్ హిస్టరీ ఒక హ్యూమన్ ఎల్ఫ్స్ కింగ్డమ్ లో ఎక్కువసేపు ఉండకూడదు, అది అప్రోప్రియేట్ కాదు, అండ్ ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ మై ఫ్యామిలీ ఇస్ సేఫ్ అండ్ నేను కూడా ఓకే అని వాళ్ళకి తెలియాలి కదా అని ఆథర్ అంటాడు. దానికి కింగ్ అంటాడు, ఈవెన్ తో మన రెండు కింగ్డమ్స్ ఎనిమీస్ అయినా సరే నువ్వు నా కూతుర్ని కాపాడావు, ఆథర్ని సేఫ్ గా ఇక్కడికి పట్టుకొచ్చావు, నేను నీకు హెల్ప్ చేసే వాడిని టు రీచ్ సాపిన్ ఫాస్ట్లీ విత్ టెలిపోర్టేషన్ గేట్. బట్ అన్ఫార్చునేట్లీ టెలిపోర్టేషన్ గేట్ ఓన్లీ ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది, అది కూడా ఓన్లీ 7 years కి ఒక్కసారి, అది కూడా కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు బిట్వీన్ 3 races. బట్ నువ్వు ఇంకా 5 years ఆగాలి ఆ గేట్ మళ్ళీ ఓపెన్ అవ్వాలంటే. బట్ నువ్వు మీ ఇంటికి త్వరగా పోవాలి కాబట్టి నేను నా గాడ్స్ ని పంపిస్తాను టు ఎస్కోర్ట్ యూ టు యువర్ హౌస్ సేఫ్లీ. సో ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో, రేపు నీ జర్నీ స్టార్ట్ అవుతుందని కింగ్ అంటాడు. దాంతో ఆథర్ థ్యాంక్ యూ అని చెప్పేశాడు. అండ్ తర్వాత ఆథర్ తన రూమ్ లోకి పోతాడు అండ్ ఫ్రెష్ అవుతాడు. బట్ అప్పుడే తనకి మళ్ళీ పెయిన్ వస్తుంది. అండ్ తర్వాత ఆథర్ ఆ ఎగ్ని పట్టుకొని సిల్వియాని గుర్తు తెచ్చుకుంటుంటాడు. అండ్ అప్పుడే తెస్ వస్తుంది. అంతను ఆథర్ మీద చాలా కోపంగా ఉంటుంది, ఎందుకంటే ఆథర్ వెళ్ళిపోవడం తనకి ఇష్టం లేదు కాబట్టి, ఎందుకంటే తెస్ కి ఆథర్ అయితే ఫస్ట్ ఫ్రెండ్ కాబట్టి. అండ్ తర్వాత తెస్ ఆథర్ కి క్యాసిల్ మొత్తం చూపిస్తూ ఉంటది. అండ్ అట్లా వెళ్తారు ఫ్లవర్ గార్డెన్ దగ్గరికి వస్తారు. అండ్ తెస్ ఆథర్ తో అంటది, నువ్వు స్ప్రింగ్ వరకు ఇక్కడ ఉంటే నువ్వు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ని చూడొచ్చని అంటది. అండ్ తను గ్లో బీస్ ని ఆథర్ కి చూపిస్తుంది. అండ్ అప్పుడు వీళ్ళ మీద ఎవరో అటాక్ చేస్తారు విత్ ఎ నైఫ్.
బట్ ఆథర్ ఆ నైఫ్ ని పట్టేసుకుంటాడు అండ్ టెస్ ని సేవ్ చేస్తాడు అండ్ తిరిగి అటాకర్ మీద అటాక్ వేస్తాడు. బట్ ఆ అటాకర్ కూడా తెలుసా మన తాతగాడు. అండ్ ఆథర్ తాతతో అంటాడు నువ్వు నీ గ్రాండ్ డాటర్ ని చంపాలనుకుంటావా అని. దాంతో తాత అంటాడు ఈ టాయ్ నైఫ్ తో ఎవరైనా చేస్తారా అని. దాంతో ఆథర్ అనుకుంటాడు ఐ వాస్ ట్రిక్డ్ అని. సో యాక్చువల్గా అయితే తాత చూడాలని అనుకుంటాడు లైక్ నిజంగానే ఆథర్ స్లేవ్ ట్రేడర్స్ ని చంపేసి టెస్ ని సేవ్ చేసిందా లేదా అని. అండ్ ఇప్పుడు ఆథర్ వే స్కిల్స్ ని చూసినాక తాత కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆథరే టెస్ ని సేవ్ చేసిందని. అండ్ ఆల్సో తాత ఆథర్ ని ఛాలెంజ్ చేస్తాడు ఫర్ ఎ ఫైట్ బికాస్ తాతకి ఆథర్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాడు కాబట్టి. సో దాంతో ఆథర్ ఛాలెంజ్ ఒప్పుకుంటాడు అండ్ ఆథర్ డైరెక్ట్ గా అటాక్ కూడా చేస్తాడు అండ్ తాత. సో అట్లా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు అండ్ తాత ఏమీ తక్కువడు కాదు. తాత చాలా ఫాస్ట్ గా అండ్ స్ట్రాంగ్ ఉంటాడు అండ్ ఆథర్ తాతతో కీపప్ కూడా అవ్వలేకపోతాడు. బట్ ఆథర్ కి ఒక ఛాన్స్ వస్తుంది. దాంతో ఆథర్ ఒక అటాక్ ల్యాండ్ చేయగలుగుతాడు అది కూడా తాత ఫేస్ మీద. దాంతో ఆఫ్కోర్స్ తాత చాలా ఇంప్రెస్ అయిపోతాడు అండ్ దాంతో తాత ఆథర్ ని అడుగుతాడు నువ్వు నా స్టూడెంట్ అయిపోవచ్చు కదా అని. దాంతో ఆథర్ అంటాడు ఆర్ యూ సీరియస్, నేను ఒక హ్యూమన్ ని నేను ఎలా ఎల్స్ కింగ్డమ్ లో ఉండగలని అంటాడు. దానికి తాత అంటాడు నువ్వు నా స్టూడెంట్ అని తెలిసినాక ఎవరికి కూడా అంత ధైర్యం ఉండదు నీ మీద చేయి వేయడానికి అండ్ నిన్ను ఎల్ల కొట్టడానికి ఫ్రమ్ ద ఎల్స్ కింగ్డమ్. అయినా ఆథర్ నువ్వు చాలా బెటర్ గా ఉన్నావు కంపేర్ టు అడల్ట్స్ అండ్ నీకు నాలాంటి టీచరు శాపిల్ లో కూడా దొరకడు అండ్ నేను నీకు నేర్పించబోయేది శాపిల్ లో ఎవరు కూడా నేర్పిలేరు అని తాత అంటాడు. దానికి ఆథర్ అంటాడు అయినా సరే నేను ఇక్కడ ఉండలేను, నేను నా పేరెంట్స్ ఎట్లున్నారో తెలుసుకోవాలి అండ్ నేను బ్రతుకున్నానని వాళ్ళకి తెలియాలి. సో అందుకే ఐ క్యాన్ స్టే హియర్ అని ఆథర్ అంటాడు. దాంతో తాత అంటాడు అయితే నువ్వు జస్ట్ మీ పేరెంట్స్ తో కమ్యూనికేట్ చేయగలిగితే చాలు కదా, నువ్వు నా స్టూడెంట్ అయిపోతావు కదా అని తాత అంటాడు. అండ్ తాత టెస్ ని పంపించేశాడు పడుకోబెట్టడానికి. అండ్ తర్వాత ఆథర్ తో అంటాడు నేను ఇందాక మన ఫైట్ లో అబ్జర్వ్ చేసిన నీకు పెయిన్ వస్తుంది కదా ఫ్రమ్ యువర్ మానకోర్ అండ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని తాత అంటాడు. దాంతో ఆథర్ అంటాడు నీకెట్లా తెలుసు అని. దానికి తాత అంటాడు నాకు ఎట్లా తెలిసిందని ముఖ్యం కాదు బట్ నీ పెయిన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లము, అయినా నీకు బీస్ట్ విల్ గురించి తెలీదా అని తాత అంటాడు. సో సిల్వియా తన విల్ ని ఆథర్ కి ఇచ్చింది కదా దాన్నే బీస్ట్ విల్ అని పిలుస్తారు. అండ్ ఏ బీస్ట్ పడితే ఆ బీస్ట్ దాన్ని విల్ ని హ్యూమన్స్ కి ఇవ్వలేదు, ఓన్లీ క్లాస్ ఏ ఆర్ దానికన్నా హై క్లాస్ బీస్ట్ మాత్రమే బట్ విల్ ని హ్యూమన్స్ కి ఇవ్వగలవు. అండ్ తాత అంటాడు నేను ఎక్కువ అడగను నీ బీస్ట్ గురించి బట్ నీ లోపల ఉన్న బీస్ట్ విల్ నిన్ను హార్మ్ చేస్తుందని తాత అంటాడు. దానికి ఆథర్ అంటాడు నీ దగ్గర కూడా బీస్ట్ విల్ ఉందా అని. అండ్ ఎస్ తాత దగ్గర కూడా ఒక బీస్ట్ విల్ ఉంది అండ్ ఆల్సో తాత ఒక బీస్ట్ టేమర్ కూడా, అంటే ఎవరైతే వాళ్ళ లోపల ఉన్న బీస్ట్ ని కాంకూర్ చేసుకుంటారో వాళ్ళకి బీస్ట్ టేమర్ అనే టైటిల్ వస్తుంది. అండ్ తర్వాత తాత అంటాడు నాకు తెలుసు నువ్వు నీ ఫ్యామిలీ దగ్గరికి పోవడము ఎంత ఇంపార్టెంటో బట్ నువ్వు అలా చేస్తే నువ్వు చనిపోతావు ఎందుకంటే నీ ఇమ్మెచ్యూర్ బాడీ నీ బీస్ట్ విల్ ని హ్యాండిల్ చేయలేకపోతుంది అందుకే నీకు పెయిన్ వస్తుంది అండ్ ఇట్లనే నువ్వు నీ బీస్ట్ విల్ ని కంట్రోల్ చేయలేకపోతే నీ బాడీ డిస్ట్రాయ్ అయిపోద్ది ఫ్రమ్ ద ఇన్సైడ్ అని తాత అంటాడు. దాంతో ఆథర్ కి నైట్ మేర్స్ వస్తాయి తను పడుకున్నప్పుడు తన లోపల ఉన్న బీస్ట్ విల్ గురించి. అండ్ తర్వాత తాత మన ఆథర్ ని ఒక మిస్టీరియస్ ఫ్రెండ్ దగ్గరికి పట్టుకుపోదామని అనుకుంటాడు సో దట్ ఆథర్ తన పేరెంట్స్ తో కమ్యూనికేట్ చేయడానికి. దాంతో ఆథర్ రెడీ అయ్యి కిందకి వస్తాడు బట్ కింగ్ అండ్ క్వీన్ కి ఆథర్ ఇక్కడ ఉండడం ఇష్టం లేదు బికాస్ తను హ్యూమన్ కాబట్టి. బట్ తాత అయితే ఫిక్స్ అయిపోతాడు ఆథర్ ని ఉంచుకోవాలని అండ్ తన డెసిషన్ కూడా మార్చుకోడు. అండ్ తను కింగ్ కి కూడా చెప్తాడు ఆథర్ నా స్టూడెంట్ అని కింగ్డమ్ లో అందరికి చెప్పమని. దాంతో ఆథర్ అనుకుంటాడు తాతని నమ్మొచ్చని. అండ్ తాత వీళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ తాత ఆథర్ కి థ్యాంక్ యూ అని చెప్తాడు బికాస్ ఇప్పుడు టెస్ ఎక్కువ నవ్వుతుంది అండ్ హ్యాపీగా ఉంటుంది కాబట్టి. బికాస్ ఆఫ్ ఆథర్ ముందు టెస్ ఇట్లా ఉండేది కాదంట, తను చాలా డిప్రెస్డ్ గా అండ్ సాడ్ గా ఉండేది అండ్ నవ్వేది కూడా కాదంట బికాస్ తన దగ్గర ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి. బట్ ఇప్పుడు షీఈస్ హ్యాపీ అండ్ నవ్వుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ ఆథర్. తాత ఆథర్ కి థ్యాంక్స్ అని చెప్తాడు. అండ్ తాత వీళ్ళొక రూరల్ ఏరియాలకి వస్తారు బికాస్ ఇక్కడే తాత ఒక మిస్టీరియస్ ఫ్రెండ్ ఉంది కాబట్టి. అండ్ తన పేరు రినియా అండ్ తిన ఒక స్పెషల్ డేవియంట్ జస్ట్ లైక్ ఎలస్ లాగా హూ కెన్ హెల్ప్ ఆథర్. అండ్ ఆల్సో రినియా ఫ్యూచర్ అండ్ పాస్ట్ ని కూడా చూడగలదు అండ్ అట్లా తనకి తెలిసిపోద్ది ఆథర్ ఇస్ ఎ స్పెషల్ పర్సన్ అని. బట్ ఇప్పుడు ఆథర్ దాని గురించి రాలేదు, తన పేరెంట్స్ తో కమ్యూనికేట్ చేయడానికి వచ్చారు కాబట్టి రినియా ఏమీ చెప్పదు. అండ్ రినియా ఆథర్ కి చెప్తుంది బేసిన్లో ఉన్న వాటర్ని చూసి తన పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోమని యాజ్ క్లియర్ అండ్ డీటెయిల్డ్ యాజ్ పాసిబుల్. అండ్ వాళ్ళ పేరెంట్స్ని వాటర్లో చూడగలిగితే అప్పుడు ఆథర్ తన పేరెంట్స్తో మాట్లాడగలడు. సో అట్లా ఆథర్ తన పేరెంట్స్ని గుర్తు తెచ్చుకుంటాడు యాజ్ క్లియర్ అండ్ డీటెయిల్డ్ యాజ్ పాసిబుల్. అండ్ వాళ్ళు కనిపిస్తారు కూడా ఆథర్కి వాటర్ బేసిన్లో. అండ్ వేసి మనం రే అండ్ ఎనెస్ని చూస్తాం. అండ్ వాళ్ళిద్దరూ ఇప్పుడు సారా సీట్లోనే సెటిల్ అయిపోయారు. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళిద్దరూ ఇంకా డిప్రెస్డ్గానే ఉంటారు ఆథర్ చనిపోయిందని. అండ్ అప్పుడే వీళ్ళకి ఆథర్ వాయిస్ వినిపిస్తుంది. అండ్ గైస్ ఇదొక వన్ వే కమ్యూనికేషన్ మాత్రమే, అంటే ఆథర్ చెప్పింది వీళ్ళకి
వినిపిస్తుంది. బట్ వీళ్ళు ఆథర్తో మాట్లాడలేరు. సో అట్లా ఆథర్ వీళ్ళకి చెప్తాడు, మీరు సర్ప్రైజ్ అయిపోయి ఉంటారు నా వాయిస్ మీకు ఎట్లా వినిపిస్తుందని. బట్ నేను మెల్లిమెల్లిగా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ అయితే నేను బ్రతికే ఉన్నాను అండ్ సేఫ్గా ఉన్నాను అండ్ నేను సమ్హౌ సర్వైవ్ అయ్యాను ఫ్రమ్ ద ఫాల్. అండ్ ఆల్సో నేను ఇప్పుడు ఎల్ఫ్ కింగ్డమ్లో ఉన్నాను. ఈ విషయం ఎవరికి చెప్పకండి. అండ్ ఐ నో ఇట్ మస్ట్ బీన్ హార్డ్ ఫర్ యూ. అండ్ నేను కూడా చాలా కష్టపడ్డాను. బట్ ఐఎమ్ గ్లాడ్ యూ బోత్ ఆర్ ఓకే. అండ్ ఐ హోప్ మీ ఇద్దరు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోలేదని ఫర్ వాట్ ఐ డిడ్ బ్యాక్ దెన్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఒకవేళ నేను టైంలో వెనక్కి వెళ్ళినా సరే అదే చేస్తాను, ఈవెన్ తో నేను చనిపోయినా సరే. అండ్ రైట్ నో నేను మీ ఇద్దరి దగ్గరికి రాలేను. నాకు ఒక ఇల్నెస్ ఉంది, అది క్యూర్ చేయించుకోవాలి. అండ్ నా ఇల్నెస్ క్యూర్ అయినాక నేను ఇంటికి వస్తాను. అండ్ నాకు తెలీదు నేను మీతో మళ్ళీ ఎప్పుడు ఇట్లా మాట్లాడగలనని. అండ్ మామ్ ఇక్కడ నీలాగానే ఒక డివెంట్ ఉంది అండ్ తను నాకు హెల్ప్ చేస్తుంది మీతో మాట్లాడడానికి. అండ్ ఆల్సో డాడ్ నేను మ్యాజిక్ అండ్ ఫైటింగ్ ని ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ నేను మిమ్మల్ని త్వరలో సర్పాస్ చేస్తాను. డోంట్ బి సర్ప్రైజ్డ్ వెన్ వి మీట్. అండ్ అప్పటి వరకు నాన్న, అమ్మ అండ్ బేబీని సేఫ్గా ఉంచు. అండ్ ఆల్సో మమ్ అండ్ డాడ్ ఐ లవ్ యూ బోత్ అని ఆథర్ అంటాడు. అండ్ వాళ్ళ కొడుకు బ్రతకుండని తెలియడంతో ఎలైస్ అండ్ రే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వేరే సైడ్ ఆథర్ తాతతో అంటాడు, ఐఎమ్ రెడీ తాత అని. సో గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ఎంజాయ్ చేద్దాం. మీకు నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి. అప్పుడు నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టచ్చు. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంఫర్మ్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.